వెల్కమ్ టు మేకింగ్ ఆఫ్ ది మూవీస్. రమేష్ పుప్పాల నిర్మాణ సారథ్యంలో రవి చావలి డైరెక్ట్ చేసిన సినిమా శ్రీమన్నారాయణ. నటసింహం బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ తో థియేటర్లో ఈలలయించిన ఈ చిత్ర విశేషాలు ఇవాల్టి మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో. శ్రీమన్నారాయణ సినిమాలో న్యాయం కోసం పోరాటం చేసే జర్నలిస్టుగా యువరత్న నందమూరి బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ అద్భుతం. ఇక పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా అందాలతో ఆగస్టు 30న రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. చక్రి అందించిన స్వరాలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. నువ్వు ట్రాన్స్ఫార్మర్ టచ్ చేసావు కొడక, మాడి బూడిదే మసైపోతావు. పులిలా వేటాడే కళ్ళు, సింహల్లా గర్జించే గొంతు, नहीं तो बोल फूल पेट तेरा शेर का अड्डा. ఎత్తి కొడితే యముడు కనబడాల్సిందే. బలంగా, భీకరంగా ప్రత్యర్థులను ఒంటి చేత్తో కొట్టే సిల్వర్ స్క్రీన్ సంచలన హీరో నందమూరి నటసింహం, యువరత్న బాలకృష్ణ. అన్యాయం జరిగితే ఊరుకోడు, అలాగని అంతటితో ఆగడు. న్యాయం కోసం పోరాడతాడు. కలం బలంతో బలవంతులైన బడాబాబుల వెన్నులో వణుకు పుట్టిస్తాడు. వాడే మగాడు, ఎదురులేని మొనగాడు. తను భయపడటం కాదు, ప్రత్యర్థులు అతన్ని చూసే భయపడాలి. కాదు కాదు, భయపెట్టాలి. చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. కెరీర్లోనే తొలిసారిగా జర్నలిస్టుగా నటించిన బాలకృష్ణ జర్నలిజానికి సరికొత్త అర్థంతో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతమైన నటనతో అభిమానులకు మంచి ఫుల్ మీల్స్ పెట్టాడు. ఏంటి కక్కించారు? 2009 సత్యం స్కామ్, వందల కొద్ది ఎంక్వైరీలు, వేల కొద్ది చార్జ్ షీట్లు, 7,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. 2010 2G స్పెక్ట్రమ్ స్కామ్, సేమ్ టు సేమ్, 1,75,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. చాక్లెట్ లాంటి చావ్లా, మెల్ట్ చేసే మెల్టాన్, స్క్రీన్ మీద స్కిన్ షోతో చింపేసిన ఈ ముద్దుగుమ్మల మధ్య బాలయ్య చేసిన రొమాన్స్ చూస్తే శ్రీమన్నారాయణ అనక తప్పదు. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రిలీజ్ అయిన శ్రీమన్నారాయణ రిలీజ్ రోజు నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. షూటింగ్ మొదలైన రోజు నుండే ఈ సినిమాపై ఎన్నో హైప్స్ క్రియేట్ అయ్యాయి. లొకేషన్స్ అన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. ఆడియోతో రిలీజ్ తో మొదలైన శ్రీమన్నారాయణ విజయోత్సవాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శ్రీమన్నారాయణ స్టోరీ ఏంటో బ్రీఫ్ గా చూసేద్దాం. అందరికీ అన్నం పెట్టే రైతన్న పిడికెడు అన్నం కూడా దొరక్క పొట్ట చేత పట్టుకుని రోజు కూలీగా పట్టణాలకు వలస వెళ్తున్నాడు. విధాత రాసిన తలరాతను కూడా కాదని పురుగుల మందునే పెరుగన్నంలా చేసుకుని తిని ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కోరికలు తీరుస్తాడో లేదో కూడా తెలియని దేవుడి గుడికెళ్ళి వేలకు వేలు హుండీలో వేస్తున్నాం. అందులో 100 రూపాయలు అన్నదాతకివ్వలేమా? రైతుల బాధలను చూసి తట్టుకోలేక వాళ్లకి మేలు చేయాలనే సంకల్పం ఉన్న కల్కి నారాయణమూర్తి కొడుకే శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ ఓ న్యూస్ ఛానల్లో పనిచేసే డైనమిక్ రిపోర్టర్. ప్రజా వ్యతిరేక శక్తుల అక్రమాలను ఇన్వెస్టిగేట్ చేసి అందరికీ తెలిసేలా చేస్తాడు. ఆ క్రమంలోనే సైనికుల కోసం కేటాయించిన భూమిని ఆక్రమించుకున్న మంత్రి జయప్రకాష్ రెడ్డి, ఆయన బావుమర్ది సుప్రీతుల అన్యాయాల్ని ఛానల్ ద్వారా బయటపెడతాడు. దీంతో హీరో విలన్ల మధ్య సమరం మొదలవుతుంది. వాడిని మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి కొట్టలేం,
స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. శ్రీమన్నారాయణ జర్నలిస్ట్. ఇటు హీరో తండ్రి నారాయణమూర్తి రైతుల శ్రేయస్సు కోసం జై కిసాన్ అన్నదాత సహాయ నిధిని ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయల్ని విరాళంగా సేకరిస్తాడు. కానీ ఓ రోజు అనుకోకుండా గుండెపోటుతో నారాయణమూర్తి చనిపోతాడు. నిజంగానే హీరో తండ్రి గుండెపోటుతో మరణించాడా? అదే నిజమైతే ఈ 5,000 కోట్లు ఏమయ్యాయి? ఈ డబ్బులు తీసుకుని బాలకృష్ణ స్విట్జర్లాండ్ పారిపోయాడా? లేక అసలు దోషులెవరో తెలుసుకుని శిక్షిస్తాడా? చివరికి ఏం జరుగుతుంది? పక్కా స్క్రిప్ట్ వర్క్ తో స్టోరీ లైన్ డిస్టర్బ్ అవ్వకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఎనర్జెటిక్ క్లైమాక్స్ తో ముగించి ప్రేక్షకులకి బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందో చేసి చూపించాడు రవి చావలి. సినిమా గురించి ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కుంభకోణాన్ని లంబకోణంతో కొడితే ఎలా ఉంటుందో అదే శ్రీమన్నారాయణ. పొగిడిన వాళ్ళే తిడుతుంటే చాలా బాధగా ఉందిరా. 2009 సత్యం స్కామ్, 7,000 కోట్లు ప్రజలకు నష్టం. అది మీ సిస్టమ్. లొకేషన్ లో బాలయ్య బాబు ఎలా ఉంటాడు? మేకింగ్ విజువల్స్ చూసే ముందు విల్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పవర్ఫుల్ డైలాగ్స్ తో స్క్రీన్ మీద చింపేసే బాలయ్య లొకేషన్ లో మాత్రం చాలా కూల్ గా ఉంటాడు. టెక్నికల్ క్రూతో ఎంజాయ్ చేస్తూ ప్రతి సీన్ పర్ఫెక్ట్ గా వచ్చిందో లేదో మానిటర్ లో చూసుకుంటూ బెటర్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. సో లొకేషన్ లో బాలయ్య ఒరిజినల్ ఫుటేజ్ మీకోసం. హ్యావ్ ఎ లుక్. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ గడ్డ, नहीं तो बोल धूलपेट तेरा शेर का अड्डा. బాలయ్య డైలాగ్ చెప్పాడంటే చాలు, పదునైన కత్తి ప్రత్యర్థుల గుండెల్లో దిగినట్టే. అనారోగ్యంతో చస్తే దేవుడి అకౌంట్ లో పోతావు, అవినీతి చేశావు నా అకౌంట్ లో పోతావు. లొకేషన్ లో చాలా కూల్ గా ఉండే బాలయ్య డైరెక్టర్ యాక్షన్ అనగానే ముఖ కవళికలు మారిపోతాయి. పాత్రలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. సింగిల్ టేక్ లో చింపేస్తాడు. పొట్టెత్తునానే చుట్టెత్తునా నీ నిగ నిగ నడుమును పట్టేతున్నా. రామోజీ ఫిల్మ్ సిటీలో తీసిన ఈ సాంగ్ కలర్ కరెక్షన్, డిఐ వర్క్స్ తో స్క్రీన్ పై అద్భుతంగా కనపడింది. యాక్షన్ లోనే కాదు, రొమాన్స్ లోనూ రెచ్చిపోయే బాలయ్య ఏం మాట్లాడుతున్నాడో మీరే వినండి. మొత్తం కలర్ తోపింది. అప్పుడు నేను అడిగాను కలర్ పోయింది, నమస్కారం ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర అంటే నమస్కారం బ్లాక్ వైట్ నుంచి కావాలని చెప్పి బాలయ్య మజాక. అందుకే ఏది మాట్లాడినా ఏం చేసినా కేవలం బాలయ్యకే చెల్లుతుంది. రవి చావలి కేవలం బాలకృష్ణ కోసమే తయారు చేసిన ఈ స్పెషల్ స్టోరీ మాస్నే కాదు, క్లాస్ ఆడియన్స్ ని సైతం ఉర్రూతలూగిస్తోంది. రమేష్ పుప్పాల ఎప్పుడూ లొకేషన్లోనే ఉంటూ సినిమా నిర్మాణ విలువల్ని ఎక్కడా కూడా తగ్గకుండా చూసుకున్నాడు.
అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉండాలనే కాన్సెప్ట్ తో పక్కా ప్రణాళికతో ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేయగలిగాడు. ముఖ్యంగా బాలకృష్ణ గారు చాలా యంగ్ గా కనపడతారు దీంట్లో. చాలా సినిమాలతో దాదాపు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు కనపడుతున్నారు. ఆయన చాలా చలాకీగా చేశాడు, చాలా యాక్టివ్ గా చేశాడు. మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి కొట్టలేం, స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే నువ్వు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసావు కొడక, మాడి బూడితే మసైపోతావు. శ్రీమన్నారాయణ జర్నలిస్ట్. ఫస్ట్ హాఫ్ మొత్తం యాక్షన్ రొమాన్స్ తో సాగిపోయే సినిమాలో మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి సినిమా టైటిల్ కి తగ్గట్టు తీసిన రవి సెకండ్ హాఫ్ లో మాత్రం ఎరగదీశాడు. కథా కథనాల్ని సరికొత్తగా స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన రవి చావలిని సినిమా సక్సెస్ అవటానికి ముఖ్య కారకుడని చెప్పొచ్చు. చలాకీ చూపులతో చూమంతరమేసావే, షరాబీ షేపులతో మత్తెక్కించావే, జవానీ జరుకులతో నా మతిపోగొట్టావే, బినామీ హక్కులతోనే జత కట్టేస్తాలే. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రెయిన్ గేమ్ వంటి లాజికల్ అంశాల్ని హైలైట్ చేయడానికి లొకేషన్ లో ఎంత కష్టపడ్డాడో చూస్తే మీకే తెలుస్తుంది. శ్రీమన్నారాయణలో బాలకృష్ణ వేసిన సరికొత్త డాన్స్ మూవ్మెంట్స్ చూసే ముందు మేకింగ్ ఆఫ్ ద మూవీస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీమన్నారాయణ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ మాస్టర్ చక్రి అందించిన సంగీతం గురించే. అంతేకాదు లిరిసిస్ట్ కందికొండ రాసిన సాహిత్యం ఓ రేంజ్ లో పేలింది. ఇక హీరోయిన్ల అందాలు ఒక ఎత్తైతే బాలయ్య బాబు వేసిన సరికొత్త డాన్స్ మూవ్మెంట్ మరో ఎత్తు. సో ఈ మేకింగ్ విజువల్స్ స్పెషల్ గా మీకోసం. చలాకీ 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 చూపులతో చూమంతరమేసావే, షరాబీ షేపులతోనే మత్తెక్కించావే, జవానీ జరుకులతో నా మతిపోగొట్టావే, బినామీ హక్కులతోనే జత కట్టేస్తాడే. నటనలోనే కాదు డాన్స్ లో దుమ్ము దులపటం బాలకృష్ణకి కొత్తేం కాదు. ఏంటండి పబ్ దగ్గర రౌడీలు నేను చూసి పారిపోవడం ఏంటి? అది చూసి నేను ఫ్లాట్ అయిపోయి నీ ఫ్లాట్ కి రావడం ఏంటి? పండగ చేసుకో, నేను నీకు పడ్డా. బొంగుకి ప్యాంటు షర్టు వేసినట్టుంటావు, రబ్బర్ స్టాంప్ మామా. నేను నీకు కావాలా? ఏంటమ్మా ఈ జీరో ఫిగర్ రోడ్డు మీదకి వెళ్తే ఆటో నుంచి ఆడి కార్ వరకు ఆగి మరీ చూస్తారు. తోటి జర్నలిస్ట్ అయిన జీరో సైజ్ పార్వతి హార్ట్ మెల్ట్ చేసిన బాలకృష్ణ ఇషా చావులాని వదల్లేదు. తనకన్నా జూనియర్స్ అయినా సరే ఎప్పటికప్పుడు సలహాలిస్తూ వాళ్లలో భయం పోయేలా చేసి షూటింగ్ వేగంగా జరగటానికి కారణమైన బాలయ్య డాన్స్ లో సరికొత్త మూమెంట్స్ తో అదరగొట్టాడు.
1 2 3 యా వీళ్ళని నిన్ను కోరే బాలయ్య బాబు డాన్స్ మూమెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తాడో చూడాలంటే మలేషియాలో జరిగిన సాంగ్ మేకింగ్ విజువల్స్ చూడాల్సిందే. లొకేషన్ లో షూటింగ్ ఎలా జరుగుతుంది, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది, షార్ట్ టేక్ చేసే ముందు వర్కౌట్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ చూడాలనుకుంటే శ్రీమన్నారాయణ కంప్లీట్ మేకింగ్ విజువల్స్ చూడాల్సిందే. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ కట్ట, नहीं तो बोल धूलपेट तेरा शेर का अड्डा. తక్కుతాయి దిక్కుతాయి నువ్వు నేను ఒకటై 2020 మ్యాచ్ లాడుతామా పిచ్చదిరిందే భామో సిక్సర్ తప్పద జానో ఎన్నాళ్ళే పీనాసి దాస్తావే లాగేసి సున్నే వేసిన బౌన్సర్ లేసిన బౌండరీ కొట్టక తప్పదు రాము కొట్టేతున్నానే చుట్టేతున్నా నీ నిగ నిగ నడుమును పట్టేతున్నా మ్యాప్ వేసి పట్టలేం, ప్లాన్ వేసి కొట్టలేం, స్కెచ్ చేసి చంపలేం. వాడిని అంతం చెయ్యాలంటే నువ్వు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసావు కొడక, మాడి బూడితే మసైపోతావు. శ్రీమన్నారాయణ జర్నలిస్ట్. శ్రీమన్నారాయణలో బాలకృష్ణ నరసింహ అవతారం. హ్యావ్ ఎ లుక్. ఇదండి శ్రీమన్నారాయణ సినిమా మేకింగ్ విశేషాలు. మళ్ళీ మండే మేకింగ్ ఆఫ్ ది మూవీస్ లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.